దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్రం. రైట్గాటు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కూడా కేంద్రం అయితే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇది ఈ ఏడాది జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందంటూ కూడా గెజిట్ నోటిఫికేషన్ లో అయితే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనిలో కూడా అటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు పరిధులు కూడా ఈ గెజిట్ లోకి వస్తాయంటూ కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోకి వస్తాయంటూ కూడా గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. మరి ఇప్పుడు అనంతరం కూడా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొచ్చిన అనంతరం ఇటు రైల్వే జోన్ వ్యాప్తంగా కూడా ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, ప్రజలకు ఏ విధంగా మేలు చేకూరబోతుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు గెజిట్ విడుదలైన అనంతరం కూడా సో ఎప్పటి నుంచి ఇది అమల్లోకి రాబోతుంది, జూన్ 1 నుంచి కూడా అంటూ కూడా చెప్పుకొస్తుంది కేంద్రం. మరి దీనిపైన అనంతరం కూడా ఏమైనా మార్పులు చేయనున్నారా, ప్రజలకు ఏ విధంగా ఇది సహాయపడుతుంది, రైల్వే జోన్ వ్యాప్తంగా కూడా అటు పరిపాలనలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం గెజిట్ నోటిఫికేషన్ కి సంబంధించి కూడా లెటర్ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో ఇది విశాఖ అటు ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వ్యాప్తంగా కూడా అటు గెజిట్ నోటిఫికేషన్ లో ఏదైతే 3 ప్రాంతాలు విజయవాడ రైల్వే జోన్, అలాగే గుంతకల్లు, గుంటూరు రైల్వే జోన్ కూడా ఈ పరిధిలోకి వస్తాయంటూ గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది.